నీళ్లు తాగినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు నేతలు. గతంలో విలువలతో కూడిన రాజకీయాలను చూశాం. పార్టీ పెద్దల కోసం గడ్డు పరిస్థితుల్లో కూడా పార్టీని వీడిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయం వేరు. పార్టీ మాట దేవుడెరుగు గాని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడమే కష్టంగా మారిపోయింది. పాలిటిక్స్లో రంగు మార్చడం కామన్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టం. సో తలసాని కూడా దానికి అతిథుడేమీ కాదనేది ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్న ఈయన తర్వాత కేసీఆర్ చెంతకు చేరారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి విజయావకాశాలు దక్కించుకుని మంత్రిగా కూడా చక్రం తిప్పారు. కొన్ని సందర్భాల్లో కుమారుడి కారణంగా వివాదం కూడా అయ్యారు. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తలసాని పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం, 2 కామెంట్లు చేయడంతోనే సరిపుచ్చుకుంటున్నారు. వాస్తవానికి కేటీఆర్పై ఫార్ములా ఈ రేస్ కేసులు నమోదైనప్పుడు కూడా తలసాని పెద్దగా రియాక్ట్ కాలేదు. అప్పటికి ముందే ఆయన వ్యూహం మార్చుకుంటున్నారన్న చర్చ సాగింది. కానీ మొన్న హైడ్రాకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ఫుట్పాత్పై నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ వ్యవహరించవద్దని చెప్పారు. అధికారులను తమ పని తాము చేసుకోనివ్వాలని కామెంట్లు కూడా చేశారు. అధికార పార్టీలో ఉన్న దానం సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలకు మద్దతుగా మాట్లాడితే బీఆర్ఎస్లో ఉన్న తలసాని మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తలసాని పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. అయితే ఈయన కాంగ్రెస్లో చేరుతారో లేదో తెలియదు కానీ తిరిగి పాతగూటికి చేరే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. అంటే ఆయన టీడీపీ చెంతకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం, తెలంగాణలోనూ విస్తరించాలన్న కాంక్ష ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తలసాని దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ మారితే ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు తనకు దక్కుతాయన్న ఆశాభావం ఆయనలో కనిపిస్తోంది. ఇక ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకునేందుకు, పదవులు ఇచ్చేందుకు టీడీపీ కూడా రెడీగానే ఉంది. ఇక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలిసినట్లుగా సమాచారం. దీంతో ఆయన జరగబోయే పరిణామాలను వేచి చూస్తున్నారని, తలసాని నిర్ణయాన్ని బట్టి ఆయన డిసిజన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. తలసాని గనక నిజంగానే పార్టీ మారితే ఆ ప్రభావం బీఆర్ఎస్ పై భారీగానే పడే అవకాశం ఉంది. ఎందుకంటే లోకల్ లీడర్, పైగా త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ మారితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.